ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఒక గ్రహాన్ని ఎలా విశ్లేషించాలి అంటే ఇంతకుముందు టాపిక్లో ఏం చెప్పానంటే ఒక బర్త్ చార్ట్ని ఎట్లా రీడ్ చేయాలి మీనట్టు అనే దానికి ఖచ్చితంగా మనం గ్రహాలని ఒక విశ్లేషణ చేసుకోవాలి, గ్రహ బలాన్ని అర్థం చేసుకోవాలి, కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ని అర్థం చేసుకోవాలి, దాని తర్వాత నెక్స్ట్ హౌస్ అనాలిసిస్ చేసుకోవాలి, ఫైనల్గా దశ గురించి కొన్ని టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తానని చెప్పాను. మన మీనటు నాడి బుక్ ఏదైతే ఉందో దానిలో రాఘవాచారి గారు ఇచ్చిన 40 ఎగ్జాంపుల్స్ని నేను దాన్ని అర్థం చేసుకొని కేవలం మన అండర్స్టాండింగ్ అంటే అన్నీ 40 రూల్స్ లాగా గుర్తుపెట్టుకుంటే మనకు ఒక్కోసారి టైంకి గుర్తు రాకపోవచ్చు. అందుకని ఒక స్టెప్స్ ఫార్మేట్లో నా అనుకూలంగా ఆర్డర్ని చేంజ్ చేశా, జస్ట్ అంతే. రూల్స్ అన్నీ అవే అనమాట. కాకపోతే అసలు ఎలా విశ్లేషించాలనేది మనం స్టెప్స్ పెట్టుకున్నాం అనుకో, ఒక చార్ట్ వచ్చినప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది. లేదని అనుకుంటే అయ్యో ఒక రూల్ ఉంది, ఆ రూల్ ఉన్నది ఈ చార్ట్లో కనబడట్లేదే అని ఫీల్ అవుతాం అనమాట. అందుకోసం 40 రూల్స్ని కూడా అర్థం చేసుకుని ఒక స్ట్రక్చరల్గా గ్రహ విశ్లేషణ ఎలా చేయాలనేది చెప్పబోతున్నాను. ఇప్పటిదాకా మనం బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీనటు నాడిలో మాట్లాడుకున్నాము. దానికి వెయిటేజ్ ఏది ఎంత కన్సిడర్ చేయాలి, ఏది తక్కువ ఏది ఎక్కువ అనే దానికి ఏమీ లేదు. అది నా అండర్స్టాండింగ్ని బట్టి, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. టాపిక్ రాసుకుందాం, మాట్లాడదాం. మీనటు నాడిలో అసలు గ్రహ విశ్లేషణ చేయాలి అని అంటే దాదాపుగా ఉన్న అన్ని టెక్నిక్స్ కూడా ఒక గ్రహం బలంగా ఉందా లేదా అని చెప్పడానికి ఉద్దేశించబడినాయి అన్నమాట. అంటే ఒక ఇద్దరు ఎగ్జామ్ రాస్తున్నారు, లేదంటే ఒక 1000 మంది ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, వాటిల్లో వాళ్ళ 1000 చార్ట్లు తీసుకుని నువ్వు వీళ్ళిద్దరే సెలెక్ట్ అవుతారు, దీనికి ఇదే క్యాపబుల్ అని నువ్వు గుర్తించగలుగుతావు అనమాట. అంత స్పెసిఫిక్గా రూల్స్ అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇప్పటిదాకా దాదాపు 10 రకాల కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీనటు నాటికి సంబంధించి 4 మేజర్ పిల్లర్స్ను చిన్న చిన్న టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసామన్నమాట. వాటన్నిటిని కూడా కేవలం ఒక్కొక్క టాపిక్ ఒక 1 మినిట్లో రీక్యాప్ చేసే ప్రయత్నం చేస్తాను. చేసి ఈ 40 ప్రిన్సిపల్స్లో కొన్ని రూల్స్ని ఒక గ్రహాన్ని అనలైజ్ చేయడానికి ఎలా నేను అడాప్ట్ చేశానో కూడా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఆ టాపిక్స్ అన్నీ రాస్తాను ఫస్ట్. స్క్రీన్ మీద మీకు అన్ని టాపిక్స్ కనిపిస్తున్నాయి. ఈ వీడియోస్ అన్నీ మనం ఆల్రెడీ చేసుకున్నాము. ఫస్ట్ ఏంటిది? వర్గోత్తమం. అంటే చరరాశిలో 1వ పాదము, స్థిర రాశిలో 5వ పాదము, దిశభావ రాశిలో 9వ పాదము వర్గోత్తమం చెందాయి. ఒక గ్రహం కనుక రాశిలోను నవాంశలోను అదే రాశిలో ఉంటే దాన్ని వర్గోత్తమం అంటారు. ఒక్కోసారి పరివర్తనం జరుగుతుంటాయి. మేషంలో గ్రహం, వృషభంలో గ్రహం ఉంటుంది. సో మేషంలో ఉన్నది వృషభంలోను, వృషభంలో ఉన్నది మేషంలోను పరివర్తన జరిగిందనుకో, దాన్ని పరివర్తన నవాంశ పాదాలు అన్నమాట. సో ఇవి మేషంలో 10 డిగ్రీలు, వృషభంలో 10 నుంచి 20, మిథునంలో అంటే దిశభావంలో 20 నుంచి 30 ఈ డిగ్రీల్లో పరివర్తనం చెందితే ఆ డిగ్రీల్లో కనుక ఉన్నట్లయితే అది బలంగా ఉంటుంది. ఉత్తమ ద్రేకాణం అనమాట. సో ఉత్తమ ద్రేకాణం అవుతూ వర్గోత్తమం అయిందా, ఉత్తమ ద్రేకాణం అవుతూ పరివర్తన పాదంలో పడిందా, ఆ గ్రహం ఎలా బలంగా ఉందనేది ఒక పారామీటర్గా కన్సిడర్ చేస్తారు. బాగా వాడేది ఏంటిదనంటే నక్షత్ర దిగ్బలం బాగా వాడతారు. అంటే ఏంటంటే ఇప్పుడు రవి అధికారాన్ని, ఉద్యోగాన్ని ఇస్తాడు. సో దశమంలో ఉంటే మంచిది. దశమంలో లేకపోయినా దశమంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రంలో ఉన్నాడు అనుకో, ఇంకా బాగా రిజల్ట్ ఇస్తుంది కదా. ఒక గ్రహానికి నక్షత్రం ద్వారా కూడా దిగ్బలం పొందుతుంది. నక్షత్రానికి దృష్టి వల్ల కావచ్చు, ఆధిపత్యం వల్ల కావచ్చు, అలా రకరకాలుగా 8 రకాలుగా దిగ్బల రూల్స్ చెప్పున్నారు. సో ఈ 8 రకాల్లో బాగా బలమైంది ఏంది అని అంటే ఒక గ్రహం దశమంలో ఉండేదానికన్నా దశమంలో ఉన్న గ్రహం నక్షత్రంలో ఉంటే అది బాగా దిగ్బలం పొందుతుంది. దశమంలో ఉన్న గ్రహం నక్షత్రంలో ఉంటూ ఇంకా దశమంలో దాంతోపాటు కలిసి ఉందనుకో ఇంకా పవర్ఫుల్ అన్నమాట. అది నాకు అర్థమైంది. సో ఒక ప్లానెట్కి దిగ్బల రూల్స్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది లేదు. కానీ నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి దానికి పొజిషన్తో పాటు కనుక
దానికి సిగ్నిఫికెన్స్ వచ్చిందనుకో, ఆ గ్రహం దశమంలో ఉంది, దాని నక్షత్రాధిపతి కూడా దశమంలో ఉన్నాడు, వాడు మిత్రుడు అయ్యాడు, సో అది ఉచ్చు పొందింది, ఇలా ఏదో జరిగిందనుకో ఖచ్చితంగా విశేషంగా ఉంటుందన్నమాట. ఓకే, అప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది దిగ్బల రూల్స్ అనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, జీవ శరీర. ఒక గ్రహానికి దాని నక్షత్రనాథుడిని మనం వెరిఫై చేస్తున్నాం సహజంగా. దాని నక్షత్రనాథుడికి మళ్ళీ నక్షత్రనాథుడిని అంటే జీవ మరియు శరీరాన్ని, దాని రూల్స్ అన్నీ మనం మాట్లాడుకున్నాం. అంటే ఒక రాశిలో బలమైన గ్రహం ఏందో కనిపెట్టి దానికి ఉచ్చ పొందిందా, స్వక్షేత్రగతుడయ్యాడా, స్వక్షేత్రం అయితే స్వక్షేత్రానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి, తర్వాత నెక్స్ట్ ఉచ్చక్షేత్రానికి ప్రియారిటీ ఇచ్చి, తర్వాత గ్రహాలు అన్నీ కూడా దిగ్బలాన్ని పొందితే దానిలో బలమైన గ్రహాన్ని ఒక వరుస క్రమం ద్వారా రాహు బలవంతుడు, బుధుడు తక్కువ బలవంతుడు అని ప్రియారిటీ పెట్టుకుని కనిపెట్టే పద్ధతి అంతా కూడా జీవ శరీర కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటిది, గుణాసు. ఒక గ్రహానికి దుస్థానం కనెక్షన్ వచ్చింది, ఎక్కడో ఉందన్నమాట, ఏ 6లోనో 8లోనో 12లోనో దుస్థానంలో పడిపోయింది, దానికి గుణం కూడా స్పాయిల్ అయిపోయింది అనుకో. అంటే రవి అలానే శుక్ర అలానే చంద్రులు రాజసిక గ్రహాలు, వాటికి తామసిక గుణం రాకూడదు. అలానే గురుబుధులు సాత్విక గ్రహాలు, వాటికి కూడా తామసిక గుణం రాకూడదు. తామసిక గ్రహాలైన కుజ, శని, రాహు, కేతు వీటికి సాత్విక గుణం రాకూడదు. ఒకవేళ వస్తే అవి గుణం స్పాయిల్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. దానికి 3 లెవెల్స్ ఉన్నాయి, వాటన్నిటికీ టేబుల్ అవన్నీ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ గుణాస్ వీడియోలో. సో ఆ విధంగా సిగ్నిఫికెన్స్ సరిగా లేదు, అంటే దాని పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ సరిగా లేదు, స్టార్ పొజిషన్ బాగాలేదు, మళ్ళీ ఈ విధంగా దుస్థానాల్లో పడిపోయాయి అనుకో, అప్పుడు అవి మంచి రిజల్ట్స్ ఇవ్వవు. సో గుణాస్ స్పాయిల్ కాకూడదు. ఒక్కోసారి వెల్ ప్లేస్డ్ అయినా కూడా గుణాస్ లేవనుకో అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకుండా ఉంటాయి. అదే ఒకవేళ బుధుడు మిథునంలో ఏది పునర్వసు 3వ పాదంలో కనుక ఉండి వర్గోత్తమం చెందితే 100% సాత్విక గుణాన్ని కలిగి ఉంటాడు. అలానే గురువు కూడా మీనంలో బుధ నక్షత్రంలో ఉంటే సాత్విక గుణాన్ని కలిగి ఉంటాడు. చంద్రుడు వృషభంలో రోహిణి నక్షత్రం 2వ పాదంలో ఉంటే రాజసిక్ 100% కలిగి ఉంటాడు. ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా కనుక గుణాన్ని బాగుండి దాని పొజిషన్ కనుక బాగుందనుకో చాలా బాగుంటుంది కదా. సో ఆ విధంగా కన్సిడర్ చేశారు. నెక్స్ట్ ఏంటిది, బోమ్ థియరీ ప్రకారం అలానే ఉచ్చలు నీచలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కన్సిడర్ చేశారు. ఫస్ట్ ఏం ప్రియారిటీ ఇచ్చారు, ఫస్ట్ స్వక్షేత్రానికి ప్రియారిటీ ఇచ్చారు, స్వక్షేత్రం తర్వాత ఉచ్చక్షేత్రానికి ప్రియారిటీ ఇచ్చారు, తర్వాత దిగ్బలానికి ప్రియారిటీ ఇచ్చారు, దిగ్బలం తర్వాత సీక్వెన్స్ ఆఫ్ ది ప్లానెట్కి ప్రియారిటీ ఇచ్చారు. నీచ పొందిన గ్రహం ఆ రాశిలో ఉంటే దాన్ని కాంపిటీషన్లోకి తీసుకోరు, అంటే 4 గ్రహాలు ఉన్నప్పుడు దాన్ని కన్సిడర్ చేయరు. ఏ గ్రహం లేనప్పుడు ఆ నీచం ఉన్న గ్రహమే యాక్ట్ చేస్తుంది. సింగిల్ గ్రహం ఉన్నప్పుడు మనం ఏమీ చెక్ చేయని అవసరం లేదు. 4-5 గ్రహాలు ఉన్నప్పుడే ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఆ రాశిని లీడ్ చేస్తున్నారు, లీడ్ చేసేవాడు బాగున్నాడు అనుకో మిగిలిన గ్రహాలన్నీ తన కంట్రోల్లో ఉంటాయి. అంటే యజమాని బాగుంటే కింద మిగిలిన వాళ్ళు బాగుంటారు కదా, అలా ఏది లీడ్ చేస్తుంది అనేది వెరిఫై చేస్తారనమాట. తర్వాత శనిని పరిశీలించినప్పుడు రాహుని, కుజుడిని పరిశీలించినప్పుడు కేతుని, రెండింటిని పరిశీలిస్తారు. కుజ నక్షత్రాన్నే కేతు నక్షత్రంగా, కేతు నక్షత్రాన్ని కూడా కుజ నక్షత్రంగానే కన్సిడర్ చేసి మెథడాలజీ థియరీని ఇక్కడ అడాప్ట్ చేశారనమాట. అలానే యోగకారకులు ముఖ్యంగా ఇప్పుడు మీనలగ్నానికి చంద్రుడు యోగకారకుడని, ధనుర్లగ్నానికి రవి యోగకారకుడని, శని కుజులు ఎప్పుడు కూడా పాపగ్రహాలు కాబట్టి వాళ్ళని విశేషమైన యోగకారకులుగా ఎప్పుడు కన్సిడర్ చేయరని ఇలాంటి థియరీని మనకి ప్రపోజ్ చేశారనమాట రాఘవాచార్య గారి నాడీ గ్రంథాల నుంచి. వీటన్నిటిని ఏ ప్రియారిటీలో అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఒక గ్రహాన్ని ఎలా విశ్లేషణ చేయాలి అనే దాని గురించి ఈ 40 ప్రిన్సిపల్స్ నుంచి చెప్పిన కొన్ని పాయింట్స్ని కూడా నేను ఇక్కడ లిస్ట్ చేస్తాను. ఇవన్నీ మనకున్న ఇప్పటిదాకా మాట్లాడుకున్న థీరీస్ అనమాట. ఇవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను, మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేశాను. ఇప్పుడు నిజంగానే ఒక చార్ట్ వచ్చింది, దానిలో ప్లానెట్ బాగుందా లేదా అనేది అని ఎలా చెప్తావు. సో దానికోసం ఈ కొన్ని ప్రిన్సిపల్స్ మాట్లాడుకుని ఉన్న చార్ట్లో ఒక ఎగ్జాంపుల్ ఊరికే అనుకుందాం, ఉదాహరణకు అనుకుని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పాయింట్స్ కూడా రాసి దెన్ మనం ఎగ్జాంపుల్తో మాట్లాడదాం. చూడండి, గ్రహాలను విశ్లేషించడానికి దాదాపు ఇప్పుడు నేను ఏదైతే నెంబర్లు వేసానో ర్యాండమ్ నెంబర్స్ ఇవన్నీ కూడా ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీలో ఉన్న పిఎస్ఏ రూల్స్ అనమాట. ఈ పిఎస్ఏ రూల్స్ని మనం స్టెప్ బై స్టెప్ ఇదే ఫార్మాట్లో కనుక మనం ఒక చార్ట్లో అప్లై చేసామనుకో ఎంత ఈజీగా గ్రహ బలాన్ని కనుక్కోవచ్చు అంటే అంత ఈజీగా మనకు ఆ గ్రహం బాగుందా లేదా తెలుసుకోవచ్చు. ప్రైమరీగా ఏంటంటే ఏ లగ్నమైనా చూసినప్పుడు నేను చార్ట్ చూపిస్తాను. నేను కర్కాటక లగ్నం తీసుకున్నాను. కర్కాటక లగ్న నక్షత్రం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రైమరీగా చూడాల్సింది. లగ్న నక్షత్రం 2 డిగ్రీలకు పడిందనమాట.
తర్వాత లగ్న నక్షత్రాధిపతి ఎవరు? గురువు అవుతాడనమాట. తర్వాత లగ్నాధిపతి. సో బేసికల్లీ ఏం చెప్తున్నారంటే ఆయన మనకి లగ్నం ఏ డిగ్రీలో అయితే పడిందో దాన్ని లగ్న నక్షత్రాధిపతి అంటారు. లగ్నం ఏ రాశిలో అయితే పడిందో లగ్న రాశ్యాధిపతి అంటారు. లగ్న రాశ్యాధిపతి కనుక ఉచ్చ పొందొచ్చు, నీచ పొందొచ్చు, దాంతో ప్రాబ్లం లేదు. దాని నక్షత్రాధిపతి కనుక ఉచ్చ పొందాడు, ఆయన లగ్నానికి శుభుడా పాప అసలు ఏమీ అవసరం లేదు, ఆయన ఉచ్చి పొందాడు అనుకో అంతే చాలు. అక్కడ ఆటోమేటిక్గా నేటివ్ చాలా మంచి పొజిషన్లో ఉంటాడు, చాలా హై పొజిషన్స్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇది ఒకటే కాకుండా లగ్న నక్షత్రాధిపతిని కూడా వెరిఫై చేస్తారనమాట. లగ్న నక్షత్రాధిపతి నక్షత్ర జ్యోతిష్యం కాబట్టి లగ్న నక్షత్రాధిపతి ఇంపార్టెంట్. ఏ చార్ట్ మీకు వచ్చినా కూడా ఇలానే వెరిఫై చేయాలన్నమాట. లగ్నాధిపతిని లగ్న నక్షత్రాధిపతి రెండు గనక ఉచ్చ పొందిన నక్షత్రంలో, ఇప్పుడు గురువు ఉన్నాడు, గురువు యొక్క నక్షత్రాధిపతి గురువే అయ్యి గురువు ఉచ్చ పొందాడు అనమాట. చంద్రుడు నక్షత్రాధిపతి చంద్రుడు అయ్యి ఉచ్చ పొందాడు. ఇలాంటప్పుడు స్వనక్షత్రంలో ఉన్నప్పుడు రాస్యాధిపతిని తీసుకుంటారనమాట, అది సహజమే. సో రాస్యాధిపతి గురువు ఉన్న రాస్యాధిపతి చంద్రుడు అనమాట, చంద్రుడు ఉచ్చి పొందాడు, అది అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, ఇప్పుడు వృషభానికి అధిపతి శుక్రుడు, ఈ శుక్రుడు కూడా ఏ మీనంలోనో ఉచ్చ పొందాడు అనుకో, అంటే ద నేటివ్ ఈజ్ అ ప్రామినెంట్ పర్సన్ అని చెప్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉచ్చ పొందిన రాశి అది లాభం అయ్యిందా అష్టమం అయ్యిందా అసలు సంబంధమే లేకుండా చాలా బాగా వివరించారనమాట. ఎందుకంటే ఆ లగ్నం పడిన నక్షత్రాధిపతి ఉచ్చ పొందడము, దాని నక్షత్రాధిపతి ఉచ్చ పొందాడు అనుకో ఇంకా మంచిదనమాట. అలానే లగ్నాధిపతి ఉచ్చ పొందినా పొందకపోయినా పర్లేదు, ఉచ్చ పొందితే మంచిది, దాని నక్షత్రాధిపతి కనుక ఉచ్చ పొందితే ఇంకా మంచిది, ద నేటివ్ విల్ బికమ్ ప్రామినెంట్ పర్సన్ అని చెప్తున్నారనమాట. ఇప్పుడు లగ్నం ఒక్కోసారి ఏంటంటే 6, 8, 12 ఇలాంటి దుస్థానాధిపతులకి ఆ లగ్నానికి యోగకారకులు కాని వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లాంటప్పుడు డిఫెక్ట్ ఇన్ ద బాడీ, ఎందుకంటే దుస్థానాది ఇప్పుడు ఇదే లగ్నము లగ్న నక్షత్రాధిపతి ఏ ఒక శనితోనో కలిసి రవితో కలిసి అష్టమంలో ఉన్నాడు, శని నక్షత్రంలో పడింది, శని వచ్చేసేసి డిబిలిటేట్ అయ్యాడు, అష్టమం నుంచి ఏదో చూసింది లేదా సంబంధం ఉంది వచ్చిందనుకో, ఆటోమేటిక్గా దుస్థానాలకి లగ్నాధిపతి కూడా 6, 8లో ఉండి మళ్ళీ 6లో ఉండి 8లో ఉన్న నక్షత్రంలో ఉన్నాడు అనుకో, సరిగా లేడనుకో, ఇప్పుడు ఏ చంద్రుడో ఉన్నాడు ఈ కర్కాటక లగ్నానికి 6లో ఉండొచ్చా అంటే శుభగ్రహం 6లో ఉండకూడదు, మంచిది కాదు కదా. సో దాని నక్షత్రాధిపతి ఏ బాధకుడైన శుక్రుడు అయ్యాడు, ఆ శుక్రుడు వెళ్ళి అష్టమంలో ఉన్నాడు అనుకో అప్పుడు మంచిది కాదు కదా ఇదే కర్కాటక లగ్నానికి. అలా డిఫెక్ట్ ఇన్ ద బాడీ ఏదో రకమైన మనకి 4 రకాలవి చెప్పారు కదా, అది నడవడంలో ఇబ్బంది ఉండొచ్చు, మాట్లాడడంలో ఇబ్బంది ఉండొచ్చు, చూడడంలో ఇబ్బంది ఉండొచ్చు, వినడంలో ఇబ్బంది ఉండొచ్చు, డెఫ్ అండ్ డమ్ ఇలా అనమాట. సో ఇలా ఏదో రకమైన ఇబ్బంది లేదంటే ఏదో ఒక ఆర్గాన్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఇలాంటి విషయాలు చెప్పారు. అయితే ఏంటంటే జనరల్గా దాన్ని మనం పరిశీలించాలి, అప్లై చేసి చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వచ్చు. ఒక్కోసారి ఏంటంటే ఒరిజినల్గా కొంత బాగానే ఉంటుంది, కొన్ని సందర్భాల్లో దశలు సరిగ్గా పడినప్పుడు ఆరోగ్యం వీక్ అవుతూ ఆ ఆర్గాన్ని స్పాయిల్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. మనం దశలాడు జరుగుతున్నప్పుడు దశలాడు, పుట్టినప్పుడు దశలాడు, ఇట్లా మనం పరిశీలించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకేం చెప్తున్నారు రూలు, ఒక్కొక్క రూల్ని మనం అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లగ్నాన్ని ఎలా చూడాలి, లగ్న నక్షత్రాధిపతులు ఉచ్చ పొందలేదండి, శుభభావాలే కనెక్ట్ అయ్యాయి, 5, 9 లేదనంటే కేంద్రాలు 1, 4, 7, 10 ఇలాంటి ఏదైనా కేంద్రాలకు కనెక్ట్ అయ్యి స్టార్లాళ్ళు స్వక్షేత్రాలు ఉన్నారు లేదనంటే మూల త్రికోణ రాశిలో ఉన్నారు, ఎలా ఉన్నా పర్వాలేదన్నమాట, బాగానే ఉంటుందన్నమాట. అంటే ద నేటివ్ విల్ ఆల్సో బి పాజిటివ్ అండ్ గుడ్ అనమాట, మంచి లైఫ్ని లీడ్ చేస్తారు. అదే ఉచ్చి పొందారనుకో ఇంకా కొంచెం కింగ్లీ లెవెల్ అనమాట, ఇంకొంచెం పెద్ద స్థాయిలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదే యావరేజ్గా ఉంటే యావరేజ్ స్థాయి, అదే అలా ఏమి శుభస్థానాల్లో ఉన్నారు అక్కడ స్వక్షేత్రాలు కూడా ఏమీ కాదనుకో పర్లేదు, మంచి డీసెంట్ లైఫే ఉంటుంది అప్పుడు కూడా. అదే ఒకవేళ నీచపడ్డము దుస్థానాలకి కనెక్ట్ అవ్వడం అలాంటప్పుడు కొంచెం పూరు, తర్వాత నెక్స్ట్ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో ఉండలేకపోవడము, ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, డబ్బులున్నా కూడా ఆరోగ్యం లేకపోవడం, ఇలా ఏదో ఒక సమస్యలు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. ఇలా లగ్నము లగ్న నక్షత్రం లగ్నాధిపతి లేనిదే మనం లేము. సో కాబట్టి ప్రైమరీగా లగ్నము లగ్న నక్షత్రాన్ని ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి వెరిఫై చేయాలనేది మనకి క్లారిఫై చేశారు. అలానే డిగ్నిటీ ఆఫ్ ది ప్లానెట్, ఒక గ్రహము ఇప్పుడు వృషభంలో ఉన్నప్పుడు అది రోహిణి నక్షత్రంలో ఉంటే తన స్వనక్షత్రంలో ఉండడం, ఉచ్చ పొందడము, తర్వాత తన గుణాన్ని కోల్పోకుండా తన రాజసిక గుణాన్ని సొంత గుణాన్ని పొందడము, నవాంశలో కూడా వర్గోత్తమం చెందడం వల్ల మళ్ళీ గుణం అనేది అక్కడ చాలా బాగుంటుంది, ఇదంతా చెప్తూ వచ్చారు. అలానే
జీవ శరీర అంటే జీవ శరీర చూసినట్లయితే మళ్ళీ శుక్రుడు కూడా దాని నక్షత్రాధిపతి మళ్ళీ చంద్రుడే అవుతున్నాడు అక్కడ, అది బాగుంది. తర్వాత దాని రాస్యాధిపతి శుక్రుడు అయ్యాడు. ఆ శుక్రుడు కూడా మళ్ళీ 9వ స్థానం శుభస్థానంలో ఉన్నాడు, బాగుంది. అలాంటప్పుడు కూడా మంచి రిజల్ట్స్. మళ్ళీ గురువు చేత చూడబడుతుంది కదా, సో మళ్ళీ అది కూడా ఆ రాస్యాధిపతి చేత చూడబడ. అదే ఒకవేళ ఆ శుక్రుడు కూడా గురు నక్షత్రంలో ఉండుంటే ఇంకా సూపర్ కదా. ఎందుకంటే ఆ శుక్రుడు స్టార్ లార్డ్ కూడా లగ్నంలో ఉండి గురువు చేత ఆ స్టార్ లార్డ్ చేత చూడబడుతున్నాడు. అప్పుడు కూడా చాలా విశేషమైన బ్రైట్ రిజల్ట్స్ వచ్చేదానికి కారణమవుతుంది. ఓకే, అట్లా డిఫైన్ చేసి ఉన్నారు. ఇంకేం రూల్ చెప్తున్నారో చూద్దాం. ఇంకో విషయం ఏం చెప్తున్నారనంటే, ఒక గ్రహం ఉదాహరణకి నీచ పొందిందని అనుకుందాం. ఓకేనా, ఇదే కర్కాటక లగ్నాన్ని తీసుకుందాము. కుజుడు ఉదాహరణకి నీచంలో కర్కాటకంలోనే పొందాడు అనుకుందాం. కుజుడు వచ్చేసి ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడని ఊహించుకోండి. ఆశ్లేష నక్షత్రంలో ఉంటే ఆ బుధుడు దశమంలో ఉన్నాడు. ఎవరితో కలిసి ఉన్నాడు? ఉచ్చ పొందిన రవితో పాటు కలిసి ఉన్నాడు. మంచి అసోసియేషన్. అంటే ఈ కర్కాటక లగ్నానికి ఏమి నెగిటివ్ ఏమీ కాదు కదా రవి. సో కాబట్టి ఉన్నాడు. కర్కాటక లగ్నానికి ఏకైక విశేష యోగకారకుడు గురువే అనమాట. సో కుజుడు నీచి పొందాడు. మరి కుజుడు బాగుంటాడా, కుజుడు బలంగా ఉన్నాడా లేదా, అసలు ఏమన్నా దశమాధిపతి డిబిలిటేట్ అయిపోయాడు కాబట్టి ఏమి చేయలేడంటారా అని అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారనంటే ఆ గ్రహానికి రెస్పెక్టివ్ హౌస్ అయిన దశమంతో దిగ్బలం వచ్చింది. అంటే దశమంలో ఉన్నాడు దాని నక్షత్రాధిపతి, అందులోనూ ఉచ్చ పొందిన రవితో పాటు కలిసి ఉన్నాడు. మంచి అసోసియేషన్లో ఉన్నాడు. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారనుకో, సరదాగా రారా ఓ బజ్జీ తినరా అని అలా ఇన్వైట్ చేస్తారు. అదే బ్యాడ్ మూడ్లో ఉన్నారనుకో మనల్ని ఏమి ఇన్వైట్ చేస్తారు, ఒక నిమిషం ఆగరా ఇక్కడ ఏదో జరుగుతుందని అంటాడు కదా. అలానే ఇక్కడ బుధుడు రవి చేత హ్యాపీ మూడ్లో ఉన్నాడు, అక్కడ ఎగ్జాల్టెడ్ అయిన సన్తో కలిసి ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తాడు, ఆటోమేటికల్లీ దిగ్బలం పొందుతూ దిగ్బలం పొందిన నక్షత్రాధిపతి ఉచ్చ పొందిన రవితో పాటు కలుస్తున్నాడు. కర్కాటక లగ్నానికి అది చాలా పాజిటివ్. అంటే ఈ నక్షత్రం ఈ లగ్నానికి యోగకారకం కాదు, బుధ నక్షత్రం, కానీ అక్కడ ఉన్న అసోసియేషన్ చాలా బాగుంది, అందుకని గుడ్ రిజల్ట్ ఇస్తాడు. అర్థమైందా? సో దిగ్బలం పొందితే అదే ఒకవేళ గనక ఈ రవి బుధ శని కలిసి అష్టమంలో పడ్డారనుకో, అప్పుడేమవుతుంది, బుధుడు దుస్థానంలో పడిపోతాడు. శత్రుక్షేత్రంలో ఉన్న రవి తర్వాత మళ్ళీ శని అక్కడ డామినేట్ చేసేస్తూ ఉంటాడు. ఈ కాంబినేషన్ని కుజుడు అష్టమ దృష్టితో యాస్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఏమైనా కానీ అష్టమం వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ కాదనమాట. సో ఇట్లా కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం కూడా ఇచ్చేదానికి కారణమవుతుంది. సో అక్కడ ఎలా ఉంది అనేది మనం పరిశీలించాలి. అంటే ఆ నక్షత్రం అనేది ఆ లగ్నానికి యోగకారకమైన నక్షత్రం. ఒకవేళ పునర్వసులో ఉన్నాడు అనుకో, గురువు ఎగ్జాల్ట్ అయ్యి గురువు కాపాడిచ్చేస్తాడు అనమాట. సో అప్పుడు దిగ్బలం పొందకపోయినా బాగుంటుంది. అలా ఏ గ్రహమైనా నీచ పొందినా దానికి రెస్పెక్టివ్ దిగ్బలం కనుక పొందినట్టయితే, అంటే 1, 4, 7, 10 హౌజెస్ కేంద్ర హౌజెస్కి కనుక బలంగా కనెక్ట్ అయినట్లయితే, దాని స్టార్ లార్డ్ బాగున్నట్లయితే, దాని స్టార్ లార్డ్ ఎగ్జాల్టెడ్ ప్లానెట్తో ఆ లగ్నానికి యోగకారకుడు కాకపోయినా ఎగ్జాల్టెడ్ ప్లానెట్తో కలిసి ఉన్నట్లయితే, రెస్పెక్టివ్ కేంద్రం ద్వారా మంచి విశేషంగా వచ్చినట్టయితే ఆ గ్రహాల దశలన్నీ కూడా యోగిస్తాయని చెప్పారనమాట. సో చాలా మంచి పాయింట్. అంటే గ్రహం నీచంలో పడిపోయింది అసలు ఇంకా లేదు అంతే అయిపోయిందని చెప్తారనమాట. అలా కాదనమాట. దాని నక్షత్రాధిపతి కనుక మంచి దిగ్బలాన్ని పొందినట్టయితే, డైరెక్షనల్ స్ట్రెంత్ వస్తే బాగుంటుంది. ఇంకేం చెప్తున్నారో చూద్దాం. ఇప్పుడు ఇదే చార్ట్లో గురువు చరరాశిలో మొదటి 10 డిగ్రీల్లో ఉంటూ వర్గోత్తమం కూడా చెందాడనమాట. సో వర్గోత్తమం లెస్ ఉత్తమ ద్రేకాణము మళ్ళీ ఉచ్చ, తర్వాత గుణం తన స్వనక్షత్రం కదా, గుణం కొంతవరకు బాగానే ఉంటుందన్నమాట చాలా వరకు. ఎందుకంటే తన గురువు స్వనక్షత్రంలో ఉన్నాడు కదా, అది మళ్ళీ రాజసిక రాశి కాబట్టి నవాంశలో కూడా మళ్ళీ రాజసిక రాశి అవుతుంది కాబట్టి అక్కడ కొంత తగ్గుతుంది. కానీ బట్ అయినా కూడా గుణం చాలా వరకు స్పాయిల్ కాకుండా కాపాడబడుతుంది అనమాట. కాబట్టి గురువుకి ఎన్ని రకమైన లగ్నంలో గురువు ఉండడం వల్ల దిగ్బలాన్ని పొందాడు, స్వనక్షత్రంలో ఉండడం ఒకటి బెనిఫిట్, తర్వాత స్వనక్షత్రంలో ఉంటే రాస్యాధిపతి ఉచ్చు పొందాడు, డిగ్నిటీ ఆఫ్ ది ప్లానెట్ ఒకటి కలిసి వచ్చింది, తర్వాత లగ్నంలోనే ఉన్నాడు, అది నాలెడ్జ్ అదంతా ఇస్తుంది దిగ్బలం వల్ల. ఇలా అనేక రకాలుగా గుణం కూడా తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల గుణం బాగుంది. ఇలా చాలా రకాలుగా అక్కడ చాలా బెనిఫిషియల్ రిజల్ట్స్ వస్తున్నాయి. అలానే ఉత్తమ ద్రేకాణంలో ఉన్నాడు, వర్గోత్తమం అయ్యాడు. ఇలా డిగ్నిటీ పాయింట్స్ని మనం స్కోర్ చేసుకుంటూ పోవాలి. 1, 2, 3 ప్లే. ఏంది మరి ఫస్ట్ ప్రియారిటీ ఏది ఇస్తావు చెప్తాను కదా చెప్పంటే, ఫస్ట్ ప్రియారిటీ ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతి లగ్నంలోనే ఉన్నాడు, నేను పొజిషన్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. ఒక గ్రహం నేనేమంటానంటే, ఏదైనా ఒక గ్రహం ఉందనుకో, దానికి జ్వరం వచ్చిందంటే 6, 8, 12 దుస్థానంలో పడిందని ఊహించుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
ఆ గ్రహం చాలా యాక్టివ్గా బాగుంది అని అంటే మిగిలిన ఏ స్థానాలైనా పర్లేదు. ఎందుకంటే కేంద్ర కోణాలైనా కూడా కేంద్రాలనుకో కష్టపడి సాధిస్తుంది, కోణాలనుకో పూర్వకర్మ వల్ల అదృష్టం కొద్దీ దక్కుతుంది. సో కేంద్రాలు కష్టపడి సాధించుకునేది బాగుంటుంది. కేంద్ర కోణాల కలయిక రాజయోగం, అది వేరే విషయం. సో అట్లా కనుక కలిస్తే ఇంకా చాలా బాగుంటుంది. కేంద్ర కోణాల కాంబినేషన్లో కనుక దాన్ని స్టార్ లాడ్ ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్. విశేష రాజయోగం కదా, అప్పుడు విశేషంగా ఇస్తాడు ఇలా. సో పొజిషన్కి ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత నెక్స్ట్ ఈ ఎగ్జాల్టేషను, తర్వాత నెక్స్ట్ ఓన్ హౌజు, ఇట్లాంటి వాటికి మనం సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి. తర్వాత స్టార్ లాడ్కే ఇవన్నీ ప్రియారిటీ ఇచ్చేది. తర్వాత దిగ్బలాసు, తర్వాత జీవా శరీర. ఇంకోటి జీవా శరీరాలో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి జీవం అవుతుంది, దాని నక్షత్రాధిపతి శరీరం అవుతుంది. సో జీవా ప్లానెట్ బాగోకుండా శరీర ప్లానెట్ బాగుంది అయిపోతుందని ఊహించుకోకండి. ఖచ్చితంగా జీవా ప్లానెట్ బాగుంటేనే ప్రైమరీగా పని జరుగుతుంది. కాబట్టి నక్షత్రాధిపతి బాగుండాలి, తర్వాతే శరీర ప్లానెట్ అనమాట, దాని నక్షత్రాధిపతి అనమాట. గ్రహం యొక్క నక్షత్రాధిపతికి మళ్ళీ నక్షత్రాధిపతి అనమాట, అంటే థర్డ్ లెవెల్ అనమాట. గ్రహం ఫస్ట్ లెవెల్, నక్షత్రాధిపతి సెకండ్ లెవెల్, నక్షత్రాధిపతికి నక్షత్రాధిపతి థర్డ్ లెవెల్ అనమాట. సో థర్డ్ లెవెల్కి వెళ్ళే ముందు రెండో లెవెల్ని మీరు కన్ఫర్మ్ చేయాలి. రెండో లెవెల్ బాగుందని కన్ఫర్మ్ చేసినాకే చూడాలి. ఇంకోటి ఏం చెప్పారు, ఈ జీవా శరీర ప్లానెట్ వచ్చినప్పుడు ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి, ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతి అంటే సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ ఏదైతే మాట్లాడుతున్నారో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనుకో, మంచిగా ఉంటుంది, బాగుంటుంది, ఏం పర్వాలేదు. అలానే వాళ్ళిద్దరూ శుభస్థానాల్లో ఉన్నారనుకో, అంటే ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి, ఇప్పుడు కుజుడు నక్షత్రాధిపతి దశమంలో ఉన్నాడు, తర్వాత దాని నక్షత్రాధిపతి ఆ బుధుడు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు ఎగ్జాల్ట్ అయ్యాడు అనుకో, అప్పుడు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా, బుధ శుక్రులు 9, 10 స్థానాల్లో ఉన్నారుగా, కాబట్టి కుజుడికి బాగానే ఉంటుంది అని చెప్తాడనమాట. అలా సో ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి, దాని నక్షత్రాధిపతి రెండు బాగుండాలని జీవా శరీర చెప్తాయి. సో ఇక్కడ అంతా కూడా పొజిషన్తోనే గేమ్ ఆడుతూ ఉంటుంది. పొజిషన్తో పాటు ఎగ్జాల్టేషన్ ఎలా కలిసి వచ్చింది, దిగ్బలం ఎలా కలిసి వచ్చింది, అన్నీ ఫ్లేవరే అనమాట. ఫస్ట్ ప్రైమరీగా ఒక ఇల్లు నిలబడాలంటే పిల్లర్ ఎలా ఉండాలో, ఒక గ్రహానికి దాని స్టార్ లార్డ్ పొజిషన్ అంత ఇంపార్టెంట్. దాని తర్వాతనే దానికి ఉచ్చ కలిసింది, తర్వాత గుణం కలిసింది, తర్వాత దానికి జీవా శరీర కలిసింది, ఏదైనా కానీ మనం దాని తర్వాతనే అప్లై చేస్తాం అనమాట. పొజిషన్ సరిగా లేకుండా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దుస్థానాలు యోగిస్తాయి అనమాట. షష్టాధిపతి అష్టమంలో ఉండడం, స్టార్ లార్డ్ అష్టమాధిపతి షష్టంలో ఉండడం, అవన్నీ విపరీత యోగాలు. ట్విస్ట్ తర్వాతనే రిజల్ట్ ఇస్తుంటాయి. ఇస్తాయా ఇవ్వలేవా అనేది కూడా మనం పూర్తి స్థాయిలో చెప్పలేము. ఒక్కోసారి రాహుకేతుతో కలిస్తే అది డిఫరెంట్ రిజల్ట్స్ మాడిఫై అయిపోతుంటాయి అనమాట. కాబట్టి దుస్థానాలు పరిశీలించేటప్పుడు చాలా కేర్ఫుల్గా పరిశీలించి జడ్జ్ చేయాలి. మిగిలినవి చాలా ఈజీగా ఉంటాయి. కానీ ఇంకేమి అడిషనల్ రూల్స్ చెప్తున్నారో చూద్దాం. గుణాస్ గురించి ఆల్రెడీ చెప్పేశాం. ఇప్పుడు గురువు తన స్వనక్షత్రంలో ఉంటే మిథునంలో 29 డిగ్రీలకి అప్పుడు గుణం బాగుంటుంది, అది ఇదని మాట్లాడాం. కానీ అక్కడ 12లో పడతాడే. సో దానికన్నా ఇక్కడ లగ్నంలో గుణం కొంత పోయినా లగ్నంలో ఉచ్చ పొందడం చాలా బెటర్ కదా. అలా గుణానికి ఎంత వెయిటేజ్ ఇస్తున్నావు, పొజిషన్కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నావు చూడాలి. ఇంకోటి ఏంటిది, శుభగ్రహాలు ఒక పిఎస్ఏ రూల్ ఏం చెప్పారనంటే, కేతువు యొక్క ధనుర్లగ్నం తీసుకున్నారనమాట. కేతు నక్షత్రంలో చంద్ర గురు శుక్రులు కలిసి ఉన్నారు, బాగోదు అలా ఉంటే అని చెప్పారు. ఎందుకంటే కేతువు అశ్విని నక్షత్రం తామసిక గ్రహం అనమాట. అక్కడ మేషంలో ఆ గ్రహాలన్నీ ఉండడం వల్ల తామసిక గుణాన్ని పొందుతాయి. నవాంశలో వర్గోత్తమం చెంది కూడా ఒక్కోసారి తామసిక గుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు దాని స్టార్ లార్డ్ అయిన వాళ్ళు తృతీయాధిపతి ఉండగా దాంతో బుధుడు రవి ఇలా కలిసి ఉన్నారనమాట. కాబట్టి ఆ విధంగా అష్టమం తృతీయం అవుతుంది. దుస్థానాలతో కలిసి గుణాన్ని కోల్పోవడం వల్ల సరైన ఫలితాలు రావని చెప్పి కూడా చెప్పారనమాట. ఓకే, ఇలా మనం ఎక్కడ ఎలా చెప్తున్నారు, గ్రహానికి గుణాన్ని ఎంతవరకు ఆపాదిస్తున్నారు, పొజిషన్కి ఎంత ఆపాదిస్తున్నారు అనేది మనం మళ్ళీ రియలైజ్ అవ్వాలి మన ప్రాస్పెక్ట్. ఎందుకంటే మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఎంత బాగా అర్థమైతే కొత్త చాట్ వచ్చినప్పుడు మనం అదే జస్ట్ కేతు నక్షత్రం, చాలామంది కేతు నక్షత్రంలో పడతారు, అందరికీ కేతు దశ బాగోదని కాదుగా. సో కానీ అక్కడ ఏ ప్రాస్పెక్టివ్లో చెప్తున్నారు, గుణాన్ని కోల్పోయినప్పుడు దానికి ఒక పొజిషన్ కూడా సరిగా లేనట్టయితే చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ప్రతిదీ మనం అర్థం చేసుకుని ఒక చార్ట్ తీసుకుని మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే కదా మనకు వచ్చేది, ఎంత స్థాయిలో పనిచేసింది ఇది, ఎంత స్థాయిలో పని చేయలేదు అనేది. మనం నెక్స్ట్ వేరే దానిలో బాగా పనిచేసినప్పుడు ఎందుకు దీనిలోనే పనిచేసింది దీనిలో పనిచేయలేదని కూడా కంపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను చాలా చార్ట్స్ మీద అబ్జర్వ్ చేసే నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటిది, పాపార్గళం అంటే ఇప్పుడు ఒక రాశిలో ఇప్పుడు మేషంలో, ఇప్పుడు వృషభంలో చంద్రుడు ఉన్నాడు, ఇటు సైడ్ రవి బుధులు పాపులు, తర్వాత ఇటు సైడు మిథునంలో శనో ఉన్నాడు అనుకో, దాన్ని రాశి రీత్యా రాశి వల్ల వచ్చే పాపార్గళంగా చెప్తారనమాట. ఇక్కడ ఏం చేస్తారు, నక్షత్ర జ్యోతిష్యం కదా,
ఇప్పుడు చంద్రుడికి ఇద్దరు శత్రువులు ఉన్నారనుకుందాం, ఓకేనా? రెండు పాపగ్రహాలు అనుకుందాం. ఒక సైడ్ ఏమో శని ఉన్నాడు, ఇంకో సైడ్ ఏమో బుధుడు ఉన్నాడు అనుకో. సో చంద్రుడిని హెమ్ చేస్తాడు కదా, రెండింటి మధ్య చంద్రుడు ఇరుక్కుపోతాడు కదా, అప్పుడు మంచి రిజల్ట్స్ రావని చెప్పి చెప్తారనమాట. ఆ రిజల్ట్స్ రానన్నప్పుడు అంటే ఒక్కోసారి ఏంటంటే దాని స్టార్ లాడ్ బాగుంటే కొంత రిజల్ట్స్ ఇవ్వచ్చు, ఏదేమైనా కానీ ఇరుక్కుపోయాడు అనమాట చంద్రుడు. అలాంటప్పుడు అనుకున్నంత స్థాయిలో, అది ఏ భావం అయితే ఆ భావంలో అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ రాదు. సప్తమం అయితే వివాహము, దశమం అయితే ఉద్యోగము, ఈ దేనిలో అయితే దానిలో అంత అనుకున్నంత స్థాయిలో రిజల్ట్స్ రావు. వాటిని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇంకొక పాయింట్ ఉంది, ఆ పాయింట్ ఏంటంటే పరివర్తన యోగాలు. పరివర్తన యోగాలు ఎలా ఉంటాయనంటే, ఇప్పుడు రెండు శుభగ్రహాల మధ్య పరివర్తనలు, ఓకే? ఇప్పుడు శుక్రుడు తర్వాత బుధుడు. శుక్రుడు మనం లక్ష్మీదేవిగా, బుధుడిని విష్ణుమూర్తిగా తీసుకుంటారు. వాళ్ళిద్దరూ శుభగ్రహాల మధ్య పరివర్తన విష్ణు లక్ష్మీ యోగం, లక్ష్మీ విష్ణు యోగం ఈ విధంగా తీసుకొని అది మంచిగా ప్రజెంట్ చేస్తారనమాట. ముఖ్యంగా ఆ రెండు శుభగ్రహాలు మిథున లగ్నానికి పరివర్తనం చెందాయి అనుకో, దశమ లాభాల్లో పరివర్తనం చెందుతాయి. అది చాలా విశేషం. అదే ఒకవేళ మకర లగ్నం అయిందనుకో, చతుర్థ తృతీయాల్లో పరివర్తనం చెందుతాయి. అది కూడా యోగమే అనమాట, మంచిగానే ఉంటుంది. సో అదే తులా లగ్నానికి పరివర్తనం చెందాయనుకో, 7, 6లో పరివర్తనం చెందుతాయి. వ్యయాధిపతి 6ఇంట పరివర్తనం చెందినట్టు పనిచేస్తాడు కాబట్టి అక్కడ కూడా విపరీత యోగం పనిచేస్తూ అష్టమాధిపతి షష్టంలో ఉన్నాడు. సో కాబట్టి ఆ శనిపాలిత లగ్నాలన్నింటికి దాదాపుగా బాగానే ఉంటాయి అన్నమాట ఆ పరివర్తన. అదే గురుచంద్రుడు రెండు శుభగ్రహాలు కదా, పూర్ణచంద్రుడు శుభుడు, గురువు శుభుడు. సో గురువు చంద్ర నక్షత్రంలో, చంద్రుడు గురు నక్షత్రంలో ఉండి ఏ కేంద్ర కోణాల్లోనో కలిశారనుకో, అది బాగుంటుందా? రెండు శుభగ్రహాల మధ్య పరివర్తన. ఇవి ప్రాస్పారిటీని, డబ్బులు బాగా ఇచ్చేదానికి, లైఫ్ స్టైల్ బాగుండేదానికి, చాలా హై పొజిషన్లో ఉండేదానికి బాగుంటుందని చెప్పారు. దీనిలో ఒకటి లగ్న నక్షత్రం అయిందనుకో, ఏ మీన లగ్నం అయ్యి మీన లగ్నం గురు నక్షత్రం ఫామ్ అయిందనుకో, అప్పుడు గురుచంద్రుల పరివర్తనం అనుకో, కర్కాటకంలోనేమో ఉన్నాడు గురువు, స్వనక్షత్రంలో ఉన్నాడు, ఇంతకుముందు చూపించినట్టుగా ఇలా కావచ్చు. లేదనంటే ఇంకో రకంగా ఎక్కడ పరివర్తనం చెందేదానికి అవకాశం ఉంది, గురు నక్షత్రం మీనంలో ఉంది, తర్వాత ఈ చంద్ర నక్షత్రం ఎక్కడుంది, చంద్ర నక్షత్రం సప్తమంలో కూడా ఉంది కదా. సో కాబట్టి చంద్రుడు మీనంలోనే ఉండి గురు నక్షత్రంలో, సప్తమంలో గురువు చంద్ర నక్షత్రంలో ఉన్నారనుకో, 1 and 7 హౌజెస్లో పరివర్తనం జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది, అక్కడ విశేషంగా భార్య వల్ల కావచ్చు, పబ్లిక్ వల్ల కావచ్చు, మంచి యోగం ఫామ్ అవుతుంది. నేను గజకేసరి యోగం అని చెప్పను కానీ, బట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కైండ్ ఆఫ్ యోగం అనమాట. చాలా విశేషంగా గుడ్ రిజల్ట్ ఇస్తుంది ఇలా పరివర్తన, రెండు బెనిఫిట్ మధ్య. ఇంకోటి ఏం చెప్పారనంటే, రెండు వర్గులు, శని వర్గం గురువర్గం ప్లానెట్స్ ఉన్నారు. మిథున లగ్నం తీసుకుని శని ఈ ఉచ్చ పొందాడు, గురు నక్షత్రంలో ఉన్నాడు, గురువు ఉచ్చ పొందాడు, శని నక్షత్రంలో ఉన్నాడు. ఈ పరివర్తనలో ఒక ప్లానెట్ యోగించుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు యోగకారకులు కాదు కాబట్టి శని దశ యోగించకపోవచ్చు ఒక్కోసారి, ఎందుకంటే గురు నక్షత్రాన్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి. గురువు యోగకారక నక్షత్రం, అంటే యోగకారకుడు అంటే ఈ శని ఈ లగ్నానికి ఓకే కాబట్టి ఆ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి అది బాగుంటుంది. ఏదో ఒక దశ పనిచేస్తుంది, ఒక దశ పనిచేయదు. లేదంటే ఆ శనిలో గురువులో శనో సరిగా పనిచేయదు. అంటే అనుకున్నంత స్థాయి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు. ఇంకోటి అంటే నేను అర్థం చేసుకున్నది ఇది, అక్కడ చెప్పింది కాదు. ఇప్పుడు రవి గురువులు పరివర్తనం చెందారనుకో, రవి పూర్తిగా పాపగ్రహం కాదు కదా, కాబట్టి ఆ లగ్నాలకే సింహలగ్నమో అలా అయ్యింది. సో లేదంటే ధనుర్లగ్నం అయింది, రవి గురువులు పరివర్తనం మంచిదే, గుడ్ రిజల్ట్ ఇస్తుంది. మంచి స్థానాల్లో పొజిట్ అయితే ఇంకా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇంకోటి చూడండి, గురుకుజుల పరివర్తనం జరిగింది మేష లగ్నానికి, అప్పుడు మంచి రిజల్ట్ ఇస్తుందా అంటే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ లగ్నానికి ఓకే అనమాట, భాగ్యాధిపతి నక్షత్రంలో ఉంటాడనమాట కుజుడు. సో కాబట్టి యోగకారక నక్షత్రాల్లో కనుక గ్రహాలు పడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. పరివర్తన జరిగినప్పుడు కూడా అలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పరివర్తన జరిగినప్పుడు ఏంటంటే రాస్యాధిపతి బాగున్నాడా లేదా కూడా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక గ్రహం స్వనక్షత్రంలో ఉన్న పరివర్తనం జరిగిన దాన్ని పొజిషనల్ స్టేటస్ అంటారు. అట్లాంటప్పుడు రాస్యాధిపతిని కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మంచి ఫలితాలు చెప్పచ్చు అనమాట. ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశాను నేను. ఇప్పుడు నేను ఒక వృషభ లగ్నానికి సప్తమంలో కుజుడు, దశమంలో శని, కుజుడు శని నక్షత్రంలో, శని కుజు నక్షత్రంలో 93 చార్ట్స్లో, చాలామంది చార్ట్స్లో కూడా ఉంటుంది ఇది. సో ఈ శని కుజుల పరివర్తనం జరిగినప్పుడు ఆ రెండు కూడా కేంద్రాలు ఆక్యుపై చేశాయి కదా. శని సప్తమాధిపతి చేత చూడబడ్డం, సప్తమాధిపతి దశమాధిపతి చేత చూడబడ్డం. సో రెండింటికి దిగ్బలాలు వచ్చాయి, రెండు పరివర్తనం అయ్యాయి. సో అది ఇక్కడ శశి మహాపురుష యోగం, రుచిక మహాపురుష యోగం, రెండు యోగాలు పంచమహాపురుష
యోగాలు పనిచేస్తూ రెస్పెక్టివ్ కేంద్ర హౌజెస్ 7 and 10 హౌజెస్ ఇద్దరికీ కూడా మంచి సిగ్నిఫికెన్స్ వస్తుంది. 2 పాపగ్రహాలే, కానీ అక్కడ 2 పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ దాని పొజిషన్ని బట్టి మనం క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఆ వృషభ లగ్నానికి యోగకారకుడు ఏదో ఒక బుధుడు కనుక కలిసి ఉన్నాడు అనుకో ఎవరో ఒకళ్ళతో, అప్పుడు ఇంకా బాగుంటుందిగా. అర్థమైందా? సో ఇలా పరివర్తనం జరిగినప్పుడు శుభగ్రహాల మధ్య ఈజీగా సునాయాసంగా ఇస్తుంది. శుభ పాపగ్రహాల మధ్య అనుకున్నంత రిజల్ట్స్ సరిగా రావు. 2 పాపగ్రహాలు కలిసినప్పుడు ఒక్కోసారి నెగిటివ్ హౌజెస్లో కలిస్తే ఎక్స్ట్రీమ్లీ స్పాయిల్ చేస్తాయి. అదే ఒకవేళ దాని రెస్పెక్టివ్ కేంద్రాల్లో దిగ్బలం వస్తూ యోగకారక కనెక్షన్స్తో కనుక బాగుంటే అవి కూడా బాగుండే అవకాశం ఉంటుంది. కేవలం పాపగ్రహాల పరివర్తన జరిగింది బాగోదని మనం డిసైడ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆ చార్ట్ చూసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దశలు ఎలా పడ్డాయి అనేది చూడాలి. ఓకే, ఇలా దాదాపు చాలా రూల్స్ కవర్ అయిపోయాయి, అన్ని రూల్స్ కవర్ అయిపోయాయి. ఇంకేంటిది జీవ శరీర. సో చెప్పాను ఆల్రెడీ, జీవ శరీర చెప్పాను. బోమ్ థియరీ తెలుసు కదా. బెనిఫిక్స్ ఇన్ ఆడ్ సైన్స్, మెలిఫిక్స్ ఇన్ ఈవెన్ సైన్స్. తులలో కనుక శుక్రుడు స్వక్షేత్రగతుడు అయ్యి న్యాచురల్ జోడియాక్ సైన్లో ఆడు సైన్ అంటే బేసి రాశి, ఆ బేసి రాశిలో కనుక ఉంటే బాగుంటాడు. మకరం సరిరాశి అవుతూ శనికి స్వక్షేత్రం అవుతుంది కాబట్టి మకరంలో శని ఉంటే బాగుంటాడు. సో ఏ లగ్నానికి అయ్యా అంటే ఆ రెస్పెక్టివ్ లగ్నాలకి కనుక ఆ విధంగా ఉన్నట్టయితే, దాని స్టార్ లార్డ్ కనుక అట్లా ఉన్నట్లయితే మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. సో అది అక్కడ ప్లానెట్ ఉంటూ, అంటే ఇప్పుడు ఉదాహరణకి మిథున లగ్నం తీసుకున్నారు ఒక చార్టు. ఆ మిథున లగ్నానికి ఏంటిది పంచమంలో శుక్రుడు ఉన్నాడు. ఓకే, లగ్న స్టార్ లాడు గురువు అయ్యాడు, గురువు స్టార్ లాడు శుక్రుడు అయ్యాడు అనమాట. శుక్రుడు పంచమంలో ఉన్నాడు అనమాట. అంటే లగ్న నక్షత్రాధిపతి యొక్క నక్షత్రాధిపతి శుక్రుడు అయ్యి స్వక్షేత్రగతుడు అయ్యాడు, యోగకారక నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఆ పంచమం మూల త్రికోణ రాశిను తర్వాత బోమ్ థియరీ ప్రకారం ఆడ్ సైన్లో శుక్రుడు ఉంటూ బలవంతుడు అవడం వల్ల ద నేటివ్ ఈజ్ రిచ్ అండ్ గుడ్, హ్యావింగ్ గ్రేట్ లైఫ్ అండ్ చాలా ప్రాస్పారిటీ ఉందని చెప్పి ప్రిడిక్ట్ చేశారనమాట. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటారనమాట. ఇలా బోమ్ థియరీ ప్రకారం ఇలా ఒక ఎగ్జాంపుల్ అనమాట. దాదాపు అన్నీ చెప్పుకుంటే వెళ్ళాను. ఒక్కసారి మీరు రిపీట్ చేయండి, నేను టైం స్టాంప్స్ కూడా యాడ్ చేస్తానులే, ఏ రూల్కి ఏ ప్రిన్సిపల్స్కి ఎక్కడెక్కడ చెప్పాను అనేది. సో మిగిలిన 2 కాన్సెప్ట్స్ ఏవైతే హౌస్ అనాలిసిస్ను తర్వాత నెక్స్ట్ మనకి దశ అనాలిసిస్ చెప్పినప్పుడు ఇంకా కొన్ని రూల్స్ కూడా కవర్ చేద్దాం, అన్నీ కవర్ అయిపోతాయి. ఇలా మనం అనలైజ్ చేయాలి. అంటే మళ్ళీ 12 ఆధిపత్యాలు ఉన్నాయి కదా, 12 ఆధిపత్యాలకి మనము మామూలుగా ప్లానెట్స్ని అనలైజ్ చేసేవరకే, 9 ప్లానెట్స్ని అనలైజ్ చేసేవరకే, జీవశరీర రాసేవరకే మనకు ఒక ఐడియా వస్తుంది. అది కేవలం ఆధిపత్యం ఇచ్చా కదా. మళ్ళీ తర్వాత హౌస్ అనాలిసిస్లో మళ్ళీ మాట్లాడతాను. కారక ప్లానెట్ ఎలా తీసుకోవాలి, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, అవి కూడా మాట్లాడతాను. తర్వాత ఈ థీరీస్ అన్నీ కవర్ అయ్యే చూద్దాం. వర్గోత్తమం ఉత్తమ ద్రేకాణం కవర్ చేసాము, నక్షత్ర దిగ్బలం మంచిగా కవర్ చేసాము, జీవ శరీర అర్థం చేసుకున్నాము, గుణాసు విత్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్లానెట్, పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ని చూడాలని చెప్పాము. తర్వాత బోమ్ థియరీ చెప్పుకున్నాము. భిన్నపాద చెప్పుకోలేదు. భిన్నపాద కూడా ఆల్రెడీ వీడియో చెప్పాలే. భిన్నపాదం ఒక్కోసారి ఏంటంటే నెగిటివ్ సిగ్నిఫికెన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పాజిటివ్ సిగ్నిఫికెన్స్ వస్తుందనుకో బాగానే ఉంటుంది, నెగిటివ్ సిగ్నిఫికెన్స్ కూడా వస్తుంది. 5, 6 వచ్చిందనుకో చూడాలి, క్లోజ్గా మానిటర్ చేయాలన్నమాట. 6 దుస్థానం ఉంది అక్కడ, అర్థమైందా? సో 9 వచ్చింది, 8 కూడా వచ్చిందనుకో అప్పుడు కూడా చూడాలన్నమాట. అట్లా భిన్నపాదం వల్ల ఇంకో హౌస్ ఇస్తుందంటే అది గుడ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉందా, బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం, ఎందుకంటే నెగిటివ్కి తొందరగా అట్రాక్ట్ అవుతుంటుంది. సో నెగిటివ్కి ఎలా ఇస్తుందని కూడా చూడాలి. తర్వాత శనివత్ రాహు, శనిని పరిశీలించినప్పుడు రాహుని, శని దశ నిర్ణయించినప్పుడు రాహు దశని 2 నిర్ణయించి జడ్జ్ చేయాలి. తర్వాత గ్రహాల వరుస క్రమం తెలుసు కదా. ఫస్ట్ రాహు, లాస్ట్కి బుధుడు వస్తాడనమాట. రాహువు, కేతువు, రవి ఇలా తీసుకుంటారు. తర్వాత యోగకారకులు, ప్రతి లగ్నానికి యోగకారకులు మనం కూడా వీడియో చేసుకున్నాం మనం మంచిగా. సో ఏ లగ్నానికి, మేష లగ్నానికి గురువు యోగకారకుడు, చంద్రుడు యోగకారకుడు అవుతాడు, అట్లా రవి యోగకారకుడు అవుతాడు. వృశ్చిక లగ్నానికి కూడా అలా అనమాట. సో అదే ఒక కర్కాటక లగ్నానికి గురువు ఒక్కడే యోగకారకుడు. విశేషం శుభగ్రహం అవుతూ కేంద్ర కోణాధిపతి అయితే, కోణాధిపత్యం ముఖ్యంగా వచ్చినట్టయితే చాలా యోగకారకులుగా తీసుకున్నారు. తర్వాత పంచసిద్ధాంత కనెక్షన్స్, అది కూడా మనం చెప్పుకున్నాం అనమాట. అంటే రాశి వల్ల, దృష్టి వల్ల, తర్వాత భిన్న పాదం వల్ల ఎలాంటి కనెక్షన్స్ వస్తున్నాయి, ఎలాంటి సిగ్నిఫికెన్స్ వచ్చింది, దాని స్టార్ మోస్ట్లీ ఏంటంటే ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి మంచి స్థానంలో ఉన్నాడా లేదా అనేది ప్రైమరీగా గుర్తుపెట్టుకొని ఈ రూల్స్ అన్నీ అప్లై చేశారంటే మీరు వెయిటేజ్ దిగ్బలానికి, తర్వాత యోగకారక నక్షత్రానికి, యోగకారకుడు మంచి ప్లేస్మెంట్ కలిగి ఉండడానికి,
వీటికి దాదాపు కవర్ చేశారంటే మీరు అప్పటికే చాలా మంచి ప్రిడిక్షన్ చెప్పేస్తారనమాట. అన్ని రూల్స్ని కూడా ఒక పేపర్ మీద రాసుకుని చెప్తున్నారనుకో, అసలు మీకన్నా చెప్పేవాళ్ళు ఇంకెవరో ఉండరు, అంత బాగా చెప్పగలుగుతారు డెఫినెట్గా. ఓకేనా? సో ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి చూడండి, ఆల్రెడీ చెప్పిన పాయింట్సే కొన్ని రూల్స్ అన్నీ కలుపుకొని మళ్ళీ ఒక్కసారి ఒక గ్రహాన్ని ఎలా అనలైజ్ చేయాలో చెప్పాను. వీటిని నేను అప్లై కూడా చేస్తాను. ఒక చార్ట్ తీసుకుని మనం ఒక గ్రహానికి పొజిషనల్ స్టేటస్ వచ్చిందా, దిగ్బలం వచ్చిందా, పరివర్తనం వచ్చిందా, రాశ్యాధిపతి బాగున్నాడా లేదా కూడా అటెంప్ట్ చేద్దాం. దానికి ఒక 2 గంటలు పట్టినా కూడా అటెంప్ట్ చేద్దాం. మీరు ఓపిక్గా ఉన్నారు అని అంటే ఈ వీడియోకి నేను డీటెయిల్డ్గా ఒక మినాటు మీద డీటెయిల్డ్గా ఒక చార్ట్ మీద గ్రహాల యొక్క బలము, తర్వాత భావ అనాలిసిస్, దశ అనాలిసిస్ కంప్లీట్గా చెయ్యండి అని చెప్పేసి కామెంట్ చేయండి. వీ వాంట్ ఫుల్ కేస్ స్టడీ అని ఒక సింపుల్ వర్డ్ని మీరు కామెంట్ చేయండి. సో దట్ ఎక్కువ కామెంట్స్ కనుక ఒక 1000 కామెంట్స్ అట్లా వస్తే మనం దాని మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు చేయకపోయినా నేను చేస్తాను, నో వరీస్. ఓకే, సో షూర్ మనం నెక్స్ట్ వీడియోలో ఏంటిది భావ అనాలిసిస్ మీద కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.